అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అన్న? చాలా బాగున్నా అన్న. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో గ్రాడ్యుయేషన్స్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మీ మాటల్లో తీన్మార్ మల్లన్న గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే చాలా పొరపాటున తీసుకున్నది. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ సోయుండో సోయి లేకునో అసలు ఎమ్మెల్సీ అనేది మండలి అనేది పెద్దల సభ పోవాల్సినోడు ఒక బ్లాక్ మెయిలర్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిల్లర వేషాలు వేసినటువంటి వాడు అసలే అర్హతనే లేదు వానికి. అసలు అభ్యర్థిగానే అర్హత లేనివాడిని క్యాండిడేట్గా పెట్టి వీళ్ళు ప్రచారం చేస్తుంటే అసలు సిగ్గుపోతున్నారు, నవ్వుతున్నారు జనాలు. గతంలో నిరుద్యోగుల పక్షాన నేను నిలబడతా, నేను బీసీ బిడ్డను అనేసి చాయ్ పైసలు అడుక్కున్నాడు. ఈరోజు ఓలో కాళ్ళు ఎట్లా తిరుగుతున్నాడు, టయోటా వెల్ఫేర్లు ఎట్లా తిరుగుతున్నాడు, మూడు లక్షల వాచీలు పెట్టుకుంటా, ఆయన షోప్ టాప్ చేసుకుంటా ఈరోజు నేను నిరుద్యోగుల పక్షాన్ని, నేను నిరుద్యోగులకు కానీ పట్టభద్రులకు నేను నాయకుడిని అంటే నమ్ముతారా? నమ్మే పరిస్థితే లేదు అసలు. గతంలో అయిన 46 జీవో ప్రెసిడెంటల్ ఆర్డర్తో వచ్చినటువంటి జీవోని అది అసలు సాధ్యం కాదు, అది రద్దు చేసే సాధ్యం అసలు కానే కాదనే అంశం మినిమం అవగాహన లేకుండా ఆ రోజు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ అభ్యర్థులను 46 జీవో మీద ఒక ఆందోళన క్రియేట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసిండు. ఈరోజు చదువుకునే వాళ్ళని చదువుకోనియకుండా రోడ్ల మీద తిప్పిండు. ఈరోజు ఉద్యోగాలు రాక వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోయిండు అనేది తిరుగుతూ ఉంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. అటువంటి వాడు గ్రాడ్యుయేట్స్ ఎట్లా నమ్ముతారు? నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా యాజ్ ఏ జర్నలిస్ట్గా నమ్మే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు కదన్న. మళ్ళీ ఎవరు జర్నలిజం అంటే ఎక్కడ బీసీజే చేసినావు, ఎక్కడ ఎంసీజే చేసినావు, ఏ కాలేజీలో చదివినావు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనేసి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒక ప్లేయర్ అయితే నీ పక్కకోడు ఎక్స్ట్రా ప్లేయర్ పెట్టుకొని ఆడ క్యాసెట్ వేసుకుంటే దంచితే ఇక జర్నలిస్ట్ అవుతారా? నీ క్వాలిఫికేషన్ అయింది, అసలు ఏం చదువుకున్నావు? పట్టభద్రులకు నువ్వు రిప్రజెంటేటివ్గా ఉండాలంటే నీ అర్హత అయింది, నీకున్నటువంటి అర్హత అయింది, నువ్వు ఎక్కడ డిగ్రీ చేసినావు, ఎక్కడ జర్నలిజం చదివినావు, నీ సర్టిఫికేట్ ఏంది, అసలు నీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటిని నువ్వు ముందు పెట్టకుండా నేను జర్నలిజం చేసిన, నేను జర్నలిస్టును, నేను చాలా పోరాటం చేసిన అంటే ఈరోజు ఏం చేస్తున్నావు అంటున్నా. ఇప్పుడు 6 నెలలు గడుస్తున్నది, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ? ఎందుకు మాట్లాడాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది కదా. జర్నలిస్టు నువ్వు నిజంగానే నువ్వు చదివింది జర్నలిజం అయితే, నువ్వు చేసేది జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటే, నీ ఛానల్ ప్రజల కోసం ఉంటే, నీ ఉద్యోగుల కోసం ఉంటే, జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రభుత్వం 6 నెలలు గడుస్తున్నది కదా, జాబ్ క్యాలెండర్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? డిఎస్సిలో ఆ రోజు నువ్వు కూడా చెప్పినావు, రేవంత్ రెడ్డి మాటలకు నువ్వు ఒత్తాసు పలుకుంటా డిఎస్సిలో 28,000 ఉద్యోగాల వేకెన్సీలు ఉన్నాయి, కేసీఆర్ ప్రభుత్వం నింపుతలేదు కాబట్టి కాంగ్రెస్ కోటేయండి అనేసి నిరుద్యోగులకు పిలుపునిచ్చినావు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, ఏదో ఒకటి జరిగిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి 11,000 ఉద్యోగాలు ఎట్లుంటాయి? 28,000 వేకెన్సీలు ఎక్కడ పోతాయి? 11,000 ఉద్యోగాలు ఎట్లా వేకెన్సీలు ఉన్నాయనేసి నోటిఫికేషన్ ఇస్తావు. ఎందుకు మాట్లాడట్లేవు ఇంటి మీద? ఇప్పుడు అప్లికేషన్లు టెట్ అప్లికేషన్కి 1,000 రూపాయలు వేసివి, 200 తీసుకుపోయి 1,000 రూపాయలు వేసివి, 2-3 పేపర్లు పెడితే ఇంకో 1,000 ఎవరి మీద భారం పడుతుంది? ఇది సామాన్యుల దృష్టిలో అసలు వాళ్ళ కోణంలో ఆలోచించే జర్నలిస్టువే అయితే నీకున్నటువంటి బాధ్యత ఏ పార్టీది, నీకున్నటువంటి చిత్తశుద్ధి ఏ పార్టీది? అసలు తీన్మార్ మల్లన్న అనేటోడు అర్హుడే కాదు అంటున్నా నేను. అసలు పోటీలకు కూడా తీసుకోవాల్సిన పని లేదు. కాబట్టి రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఇంకో ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు, చాలామందిలో పోటీ ఉన్నది. కానీ పట్టభద్రులు అనేటోళ్ళు ఎవరి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళు కాదు, సొంత నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. అందరూ చదువుకున్న వాళ్ళే, డబ్బులు ఇస్తేనో ఇంకోటి మభ్య పెడితేనో హామీలు ఇస్తేనో మోసపూరితంగా వాళ్ళు ఓటేసే ప్రసక్తే ఉండదు. అంటే ఇప్పుడు గెలిచే ఛాన్సెస్ లేవు అంటారు అయితే ఎవరికి? అరే అర్హుడు కాదు అంటుంటే మళ్ళీ గెలుపు దాకా పోయినావు నువ్వు. అర్హుడే కాదు మా దృష్టిలా, అర్హత లేదు వానికి, అర్హత లేదు. ఇన్ని మోసాలు జరుగుతున్నాయి. ప్రజాపాలన అన్నారండి, ప్రజాపాలనలో అరెస్టులు ఎట్లా జరుగుతాయి? ప్రజాపాలన ప్రశ్నిస్తే మొన్న మా యూనివర్సిటీ సర్క్యులర్ ఒక ఇష్యూ జరిగింది, అది ఫేక్ సర్క్యులర్. మరి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసినాడు ఫేక్ సర్క్యులర్, నేను కంప్లైంట్ ఇచ్చిన, ఓయూసీఏని కలిసి ఏసీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చిన, దాని మీద ఎఫ్ఐఆర్ కాదు. మరి దీన్ని మాట్లాడి జర్నలిస్టు, ఇంకో జర్నలిస్ట్ ఏమో వాడో దిక్కు తిరుగుతాడు, వీడో దిక్కు తిరుగుతాడు, వీళ్ళేమో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఎట్లయితారు? తెలుసు వీళ్ళు ఆఫీసులు పెట్టుకొని విలాసవంతంగా ఒక జీవితాన్ని ఎంజాయ్ చేసుకుంటా, వాడిని బ్లాక్మెయిల్ చేసుకుంటా, ఈరోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేసుకుంటా, వారి యొక్క అవసరాలు ఏమున్నాయో, గతంలో నిరుద్యోగులు విద్యార్థులకు అవసరాలు ఉన్నాయి, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి కనుక రాజకీయ కోణంలో వాళ్ళని వాడుకున్నారు తప్ప వాళ్ళ మీద చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి పట్టభద్రుల మీద అసలే లేదు. వీళ్ళు సభలకు అయినా, చట్ట సభలకు అయినా, పెద్దల సభలకు అయినా, మండలిగా వీని గెలిపించి ఆడికి పంపించినా కూడా వీడు చేసేది ఆ పదవిని పెట్టుకొని, ఆ ప్రోటోకాల్ని పెట్టుకొని వేరే పని చేసుకుంటాడు తప్ప నిరుద్యోగుల గురించి కానీ, ఉద్యోగస్తుల గురించి కానీ, పట్టభద్రుల గురించి కానీ ఈయన మాట్లాడే పాపాన పోడు. ఆ క్లారిటీ అందరి లోపల ఉన్నది. ముఖ్యంగా నల్గొండ, వరంగల్,
ఖమ్మం చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లాలు ఇవి, విప్లవాలు పుట్టినటువంటి గడ్డ ఇవి. ఈ 3 జిల్లాలు చాలా చైతన్యవంతమైన పోరాటాలు జరిపినటువంటి జిల్లాలు ఇవి. అక్కడ పట్టభద్రులకు మనం చెప్పాల్సిన పని లేదు. ఖచ్చితంగా రాకేష్ రెడ్డిని వెల్కమ్ చేస్తారనేది విశ్వాసం ఉన్నది. అంటే పార్టీని చూసి ఓటేస్తారు అనుకోవచ్చా అన్న? అంటే పార్టీ అనేది ఒకటి కీలకం కాదు ఎప్పుడు కూడా. గతంలో రాకేష్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఎందుకు రాకేష్ రెడ్డిని చూసి ఓటేయాలి? అసలు రాకేష్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు పార్టీ మేజర్గా అయితే పార్టీలను చూడరండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గత చరిత్ర చూసుకున్నా కూడా రంగారెడ్డి మహబూబ్నగర్ హైదరాబాద్ ఉన్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరమ్మ ప్రొఫెసర్ జర్నలిజం ప్రొఫెసర్ గెలిచిండు. ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు, ఇండిపెండెంట్గా పోయిండు. ఆయనను వెల్కమ్ చేసిరు జనాలు. విద్యావంతులు కదా, చదువుకున్నోళ్ళు కదా, వారి ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు వెల్కమ్ చేసిరు. ఆయన చట్టసభలకు పంపించిండు. ఆయన కూడా విద్యార్థుల పక్షాన్నే పట్టభద్రుల పక్షాన్నే మాట్లాడిండు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఆయన విశ్వాసం కోల్పోయిండు. ఇప్పుడు తిన్మర్మల్ అనేటోడు క్రెడిబిలిటీ కోల్పోయిండు. స్టార్టింగ్లో ఆయన వచ్చినటువంటి ఆయన తీరును కానీ ఆయన పనిచేసినటువంటి ఆయన నేపథ్యం కానీ చూస్తే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు దీన్ని కంపేర్ చేస్తే ఎట్లా ఉన్నది? కాబట్టి ఇవన్నిటిని కూడా బేరే చేసి చూసుకుంటారు. రాకేష్ రెడ్డి నేపథ్యం కూడా గతంలో సిద్ధాంతం కోసమో ఇంకోట బీజేపీలో పనిచేసినప్పటికీ కూడా భేదాభిప్రాయాలతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. వెల్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేటు, ఏదైనా ఇష్యూని అడ్రస్ చేయగలుగుతాడు, సామాన్యుల పట్ల నిలబడగలుగుతాడు, మాట్లాడతాడు, సమస్యకు పరిష్కారం కనుక్కోగలుగుతాడు. కాబట్టి అటువంటి వాడు కావాలనుకుంటారు. కానీ ఈ బ్లాక్మెయిలర్ కాదు, ఈ దొంగలు కాదు. అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క, లేనప్పుడు ఒక లెక్క మాట్లాడేటోళ్ళు అస్సలే కాదు.